చూపిస్తాను రండి. చూడండి ఇక్కడ ఈ మ్యూజియం షేప్ చూడండి. అసలు మీరు నేను షాక్ అయ్యాను అనమాట మ్యూజియం షేప్ చూసి. మ్యూజియం షేప్ టైర్ షేప్లో ఉంది, చాలా అద్భుతంగా ఉంది ఐడియా అయితే. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఆంధ్రమల్లు. గాయ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే వెహికల్స్ యొక్క వింటేజ్ కలెక్షన్ ఉంటుంది కదా, అదైతే మీకు చూపించబోతున్నాను. సో ఆ మ్యూజియం ఇక్కడ ఉందన్నమాట. యూ కెన్ సీ ద మ్యూజియం దేర్, ఇట్స్ అమేజింగ్. చూడండి అదే మ్యూజియం. యాక్చువల్లీ నేను షాక్ అయ్యాను అనమాట. మెల్బిన్ ఇలా నిద్ర లేపి చూపించేసరికి ఇదేంటి అసలు ఏంటి ఏం అర్థం కాలేదు నాకు. పద వెళ్దాం, వెళ్ళి చూద్దాం అన్నట్టుగా లేపారు. సో అప్పుడు అనుకున్నాను నేను కూడా చాలా బాగుంది ప్లేస్ చూడడానికైతే, బ్లాగ్ లాగా ఎందుకు చేయకూడదు అనుకున్నాను. సో ఐఎమ్ టేకింగ్ దిస్ యాజ్ ఎ బ్లాగ్ సో దట్ యూ పీపుల్ ఆల్సో కెన్ వాచ్. ఈ ప్లేస్ ఎక్కడుందంటే మీరు కూడా విజిట్ చేయొచ్చు ఒకవేళ ఈ దారిలో ఎప్పుడన్నా వస్తే. సో దిస్ ఈస్ యాక్చువల్లీ లొకేటెడ్ ఇన్ మైసూర్ ఎక్స్ప్రెస్ హైవే ఉంటుంది కదా. సో ఎక్స్ప్రెస్ హైవే మాండ్య, శ్రీరంగపట్న అవన్నీ దాటాక కొంచెం ఇలా హైవేలో చూస్తారనమాట. వచ్చే దారిలో మీకు కనిపిస్తుంది. సో చూడండి అక్కడ హైవే ఉంది, ఎక్స్ప్రెస్ హైవే అయితే ఇక్కడే ఉంది. నేనైతే ఈ ప్లేస్ ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. కాకపోతే మెల్బిన్కి ఎప్పటి నుంచో తెలుసంట, తను ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నారు. ఇది ఓపెన్ అయినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి చూడాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నారని చెప్పారు. సో ఫైనల్గా ఇది ఈ రోజైతే ఇంకా ఓపెన్ అవ్వలేదని చెప్పారు. సో వీ నీడ్ టు గో అండ్ సీ ఇఫ్ ఇట్ ఈస్ స్టార్టెడ్ ఆర్ నాట్. 9:30కి ఓపెన్ అవుతుంది అన్నట్టుగా చెప్పారు. సో నేను ఇంకా చూడలేదు, వెళ్ళలేదు లోపలికి. వీ నీడ్ టు గో అండ్ చెక్ నౌ. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఇది పాత బస్ అనమాట. పాతకాలంలో డబుల్ డెక్కర్ బస్సు ఉంటుంది కదా, సో అది ఇది. ఇంకో విషయం ఏంటంటే నాకు వెహికల్స్ గురించి పెద్దగా నాలెడ్జ్ లేదు అండ్ ఐఎమ్ నాట్ ఏ వెహికల్ క్రేజ్ పర్సన్. నాకు అంత క్రేజీనెస్ లేదు వెహికల్స్కి, బట్ మెల్బిన్కి చాలా ఇష్టం. సో నేను చెప్పే ఇన్ఫో మొత్తం మెల్బిన్ని బేస్ చేసుకునే ఉంటుంది. తను అడిగే చెప్తున్నాను అనమాట, ఇవన్నీ షేర్ చేస్తున్నాను. సో నాకైతే వీటి గురించి ఐడియా అయితే లేదు. ఐఎమ్ లెర్నింగ్ న్యూ థింగ్స్ త్రూ హిమ్. మెల్బిన్ వాట్స్ దిస్ జనరేటర్. పాతకాలంలో జనరేటర్ అంట, జనరేటర్ ఇలా ఉండేదంట పాతకాలంలో. అండ్ గాయస్ అక్కడ చూడండి అదేమో వచ్చేసి రోడ్ రోలర్ పాతకాలంలో. సో ఇలా వింటేజ్ కలెక్షన్ చాలా చూడొచ్చు అనమాట, చాలా రకాల వెహికల్స్ లోపలైతే ఇంకా చాలా ఉన్నాయి. సో సీ దిస్ ఇస్ ద మ్యూజియం. అసలు అనుకోం మనం ఇది మ్యూజియం అని, ఏదో ఒక బిల్డింగ్ అనుకున్నాం. కాకపోతే ఆ షేప్ చూడండి, టైర్ పెట్టారు ఎగ్జాక్ట్గా దానిపైన. అండ్ ఇక్కడ కూడా ఇంకోటి ఉంది. ఇటు చూడండి ఇదేమో వచ్చేసి స్టీమ్ ఇంజిన్ అనమాట. రోడ్ రోలర్ పాతకాలంలో రోడ్ రోలర్ స్టీమ్ ఇంజిన్. అండ్ దాని కంట్రోలింగ్ యూనిట్ దిస్ ఇస్ ద కంట్రోలింగ్ యూనిట్. ఇక్కడ నుంచి కంట్రోల్ చేసేది. అండ్ యా మ్యూజియం ఓపెన్ అయితే అక్కడికి వెళ్దాం. చూడండి అక్కడ ఒక మెస్ కూడా ఉంది, వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, అన్ని చాలా నీట్గా ఉంది. అండ్ దిస్ ఈస్ ఈవీ స్టేషన్. ఈవీ స్టేషన్ కూడా ఉంది. చార్జ్ చేసుకోవాలంటే బండి చార్జ్ చేసుకోవచ్చు. ఈవీ బండి అయితే మంచి పార్కింగ్ స్పేస్ కూడా ఉంది. నాకైతే ప్లేస్ బాగా నచ్చింది, చాలా స్పేషియస్ ఉందన్నమాట. స్పెషల్స్ ఇదిగోండి, డాషు కూడా ఎక్సైటెడ్గా ఉన్నాడు చూడడానికి. நிறைய எப்போ போஷு எடுப்பேன். చూడండి మ్యూజియం పేరు పైన. సో గాయస్ ఈ చిల్లని చూడండి మీరు, ఇక్కడ ఎద్దు, దాని వెనకాల వాళ్ళు కార్ ఇచ్చారు, వెరైటీ ఉంది. ఇప్పుడైతే టికెట్ తీసుకోవాలి. సో చూద్దాం టికెట్స్ అప్పుడు బుక్ చేసుకోవాలి. మేమైతే మ్యూజియం లోపలికి ఎంటర్ అయ్యాం. ఇది ఎంట్రీ. దానికి ఇక్కడ ఒక బండి అయితే ఉంది, ఓల్డెస్ట్ వర్షన్ అనమాట, స్టాండర్డ్ బండి పేరు. అండ్ ఇక్కడ చూడండి మోడల్ కూడా ఇచ్చారు, 1962 ఇయర్లో మ్యానుఫ్యాక్చర్ చేసిన వెహికల్ అనమాట. అండ్ ఇక్కడ వాటి టాప్ స్పీడ్, హోర్స్ పవర్, ఎంజిన్, టాప్ ట్రాన్స్మిషన్ అన్నీ ఇచ్చారు. నాకు దీని గురించి అయితే పెద్దగా ఐడియా లేదు, బట్ ఆటోమోటివ్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ కోర్స్ నేర్చుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీకు కుదిరితే వచ్చి విజిట్ చేయండి. అండ్ దీని ఫౌండర్ ఈయనే అనుకుంటా, డాక్టర్ డి వీరేంద్ర.
వింటేజ్ కార్ మ్యూజియం అనమాట. సో వింటేజ్ కార్స్ అన్నీ ఉంటాయి దీని లోపల. సో ఇది చూడండి బ్లూ ప్రింట్ అనమాట. నేను చెప్పాను కదా ఇది ఎంట్రన్స్. ఇక్కడ మ్యూజియం ఉంది, వింటేజ్ కార్స్ యొక్క మ్యూజియం, క్యాఫ్టేరియా, వాష్రూమ్, కార్ పార్కింగ్ ఏరియా, ఇక్కడ పార్క్ ఉంది. అండ్ ఈ వెనకాల ఏంటుంది, ఓకే అడ్మిన్ బ్లాక్ అండ్ వర్క్ షాప్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది చూడండి. ఇదంతా ఎవల్యూషన్ ఆఫ్ వీల్స్ అనమాట. పాతకాలంలో స్టార్టింగ్లో వీల్ ఇలా ఉండేది, తర్వాత ఇలా మారి ఎలా మారి ఎలా మారి ఎలా మారి ఇయర్ కూడా ఉంది. ఇలా ఎవల్యూషన్ అయిందనమాట. తర్వాత చూడండి ఇలా 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 ఫామ్ అయి ఇప్పుడు ఈ మోడల్లోకి వచ్చింది. ఇంకా ఎవల్యూషన్ అయింది ఇలా అనమాట. వీల్స్ అయితే ఇలా మారాయి. ఇదేమో వచ్చేసి బుల్లక్ కార్ట్ అల్లే, బుల్లక్ కార్ట్ అల్లే. ఇది చూడండి పాతకాలంలో బుల్లక్ కార్ట్స్ ఉంటాయి కదా. సో అదనమాట. యానిమల్స్ అంటే ఎక్కువ ఉంటాయి కదా. అండ్ ఇదేమో వేరే టైప్. ఇది ఇప్పుడు కూడా మనం కల్కట్టా ఆ ఏరియాస్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ స్ట్రీట్స్లో కల్కట్టా వెళ్ళుంటే చూస్తుంటారు ఇలాంటి వెహికల్స్ స్టిల్ రన్ అవుతున్నాయి అన్నమాట. ఇలాంటివి కొన్ని వెరీ ఫ్యూ ఉన్నాయి. అండ్ ఇది చూడండి ఇది చాలా బాగుంది. ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇట్స్ సో గుడ్, వెరీ నైస్, చాలా బాగుంది. లైక్ రిచ్ లుక్ ఇస్తుంది అనమాట. అండ్ ఇది చూడండి ఇది పల్లకినా, ఇది బ్రైడ్ని అక్కడ నాకు తెలిసి బ్రైడ్స్ వాళ్ళని తీసుకెళ్ళడానికి యూజ్ చేసేవాళ్ళు అనుకుంటా. ఫుల్ కవరింగ్ ఉంది పల్లకి అనుకుంటా. అండ్ ఇది చూడండి బుల్లక్ కార్ట్ ఎవల్యూషన్ జరిగినప్పుడు కొంచెం ఇలా ఉంది. తర్వాత ఇంకొంచెం సైజ్ ఉండాలనుకుంటా కానీ. అండ్ ఇక్కడ చూడండి వావ్, లుక్ ఎట్ దిస్ వెహికల్. ఇదన్నా ఫియట్ కంపెనీ అല്ലേ, ఫియట్ కంపెనీ కార్ అనమాట. చాలా బాగుంది గైస్, నాకైతే భలే నచ్చింది వింటేజ్ కార్స్. చాలా బాగుంది కదా. ఇంకైతే చాలా క్రేజ్ అనమాట ఇలాంటి వెహికల్స్. ఛాన్స్ దొరికితే ఇంట్లో కూడా ఒకటి పెట్టేసుకుంటారు. చూడండి గైస్ వెనకాల గాంధీ తాత ఉన్నారు. ఇది వచ్చేసి మోడల్ 1929 ఇయర్స్లో మ్యానుఫ్యాక్చర్ చేశారు. జర్మనీ అనమాట. నెక్స్ట్ 1931లో మ్యానుఫ్యాక్చర్ చేసింది. మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇంగ్లాండ్ అంట. చాలా బాగుంటాయి, చాలా క్యూట్గా ఉంది. అప్పట్లో వింటేజ్ వెహికల్సే నాకు ఇంకా బాగుంది అనిపిస్తుంది ఇప్పటి వెహికల్స్ కన్నా. మళ్ళీ ఎందుకు ఇలాంటి వెహికల్స్ తయారు చేయట్లేదు మీకు అనిపించట్లేదు చూస్తుంటే. ఇదేమో మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్ అంట. ఫోర్డ్, ఓకే దిస్ ఇస్ ఫోర్డ్ కంపెనీస్ 1946 ఇయర్లో. వావ్, ఇది మోరిస్ బీ గ్యారేజ్ అంతే కదా. 1947 ఇయర్లో ఫస్ట్ స్టార్టింగ్లో మ్యానుఫ్యాక్చర్ చేశారు యునైటెడ్ కింగ్డమ్లోనే. నేను ఎంబీఏ చదువుకున్నప్పుడు ఈ బ్రాండ్ నేమ్ విన్నాను అనమాట, మోరిస్ బీ గ్యారేజ్ అని. ఇప్పుడు చూస్తున్నాను నిజంగా లైఫ్లో. ఇది వచ్చేసి ఐ థింక్ ఇట్స్ ఆస్టిన్ కారా. 1950 ఇయర్లో మ్యానుఫ్యాక్చర్ చేశారు. అండ్ ఇంగ్లాండ్లో, ఇంగ్లాండ్, ఇటలీ, జర్మనీ ఇవే ఉన్నాయి. ఇది కూడా యూకే, యునైటెడ్ కింగ్డమ్. అనదర్ వన్ 1947 అంటే మనకి ఫ్రీడమ్ వచ్చిన ఇయర్ అనమాట. ఇదేం బండి అంటే ఎంబ్లం തന്നെ പോരാ. ఈ ఎంబ్లం చూడండి ఫ్రేజర్ అంటే ఈ కంపెనీ కొడుతారు. ఇది చూసి అంబాసిడర్ అనుకున్నా గైస్, ఇట్స్ నాట్ అంబాసిడర్. ఇది కూడా మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ జర్మనీ, బుయిక్ సిరీస్ అంట. 1929 ఇయర్. వావ్, సో గుడ్, సో ఇది చూడండి ఒపెల్ క్యాడెట్ అంట. చాలా బ్రాండ్స్ నాకు తెలిసి ఇప్పుడు లేవు, మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు అనుకుంటా. ఇవన్నీ ఆగిపోయిన బ్రాండ్స్ అనుకుంటా. దిస్ ఆల్సో మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ జర్మనీ, సేమ్ ద ఇయర్ when we got independence. గాయస్ ఇంకో వెరైటీ ఐటమ్ చూపిస్తాను, నేను చూడలేదు అసలు. నేను చూపిస్తే చూసింది పైన చూడండి ఇంకో పల్లకి. పాతకాలంలో పల్లకి ఉంటుంది కదా, సో ఎగ్జాక్ట్లీ అండ్ ఈ బండి చూడండి 1949లో మ్యానుఫ్యాక్చర్ చేశారు గాయస్. ఇట్స్ ఆల్సో మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇంగ్లాండ్. చూస్తే చాలా లక్ష
లగ్జూరియస్ రిచ్ లుక్ ఇచ్చే బండిలాగా ఉంది. అప్పట్లో రాజులు వాడేవాళ్ళు అనుకుంటా ఈ బండిని. చూడండి ఆ వీడియోలో చూపిస్తున్నారు. సేమ్ వితౌట్ టాప్ లైటింగ్స్ ఉందన్నమాట. ఓపెన్ చేసి సేమ్ చూస్తేనే అలా అనిపించింది నాకు. సో మై విశ్వాసాయి అదే వీడియోలో చూపిస్తున్నాను. వీళ్ళంతా ఎవరో నాకు తెలియదు గాయస్. నాకు తెలిసి పాతకాలంలో రాజులు అయ్యి ఉంటారు. వాళ్ళు యూజ్ చేసిన బండ్లు అలాంటివి. సో ఫోటోస్ డిస్ప్లే చేశారు. చూడండి ఒక ఆయన ఫోటో ఉంది. 26th మహారాజా ఆఫ్ మైసూర్ అని, శ్రీకాంత దత్త నరసింహరాజ వడియార్. అదే లలిత్ మహల్ ప్యాలెస్లో ఉంటాం కదా మేము. సో అక్కడ ఉండే కింగ్ అనమాట. సో గాయస్ ఇప్పుడైతే బండ్ల కలెక్షన్ చూద్దామన్నమాట. ఇక్కడ మొత్తం బైక్స్ అండ్ స్కూటీ కలెక్షన్ ఉన్నాయి. ఓల్డ్ కలెక్షన్. నేనైతే చూసి ఇదేంటి కొత్త వర్షన్ కూడా పెట్టారనుకున్నాను. సో ఐ థాట్ దిస్ వాస్ రాయల్ ఎన్ఫీల్డ్. డబ్బునేమో కాదు, పాత బండి ఇది కూడా ఏదో జావా అని చెప్పారు. సో అక్కడ చూడండి యమహా అయినా పాత కాలంలో విన్నా. ఐ హావ్ సీన్ దిస్ విక్టోరియా అంటే ఇంకో బ్రాండ్ ఐ డోంట్ నో. నేను ఫస్ట్ టైం వింటున్నా. అది చూడండి ఏదో సైకిల్ లాగా ఉంది. సైకిల్ కమ్ బైక్ లాగా ఉంది. చాలా బాగుంది. వెహికల్ ఉంది. ట్రంప్ ఐ డోంట్ నో. సో ఇక్కడ ఎక్స్ప్లోరర్, దీని ఫస్ట్ వర్షన్ ఎక్స్ప్లోరర్ అని. అది రాయల్ ఎన్ఫీల్డ్ ఫస్ట్ వర్షన్ అనుకుంటా, నాకు తెలియదు. మేబీ థింక్ సో. ఇదేం బండో వెరైటీ ఉంది చూడడానికి. ఏదో పేరుంది ఇట్లా ఐ డోంట్ అండర్స్టాండ్. అక్కడ ఇంకో బండి ఉంది. రాజ్దూత్ ఓకే, రాజదూత్ అంట. ఇక్కడ కూడా ఏదో ఉంది. నాకు ఈ పేర్లు సగం అర్థం కావట్లేదు. రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఉంది ఇక్కడ కూడా. ఇక్కడ చూడండి స్కూటీస్. వెస్పా హోండా. ఓకే, బజాజ్ హోండా. బజాజ్ ఇది పాతకాలంలో చాలా మందికి చూశాను ఈ బండి. మెన్ అంట. ఏం బండో ఏం అర్థం కావట్లేదు ఈ బండి పేరు. లుక్స్ నైస్. నెక్స్ట్ బండి హిల్మ్యాన్. ఇది కూడా 1952 యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఆస్టిన్, యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళే 1952లో. వావ్, హిందుస్థాన్ అంట, అంటే ఇండియా. వావ్ గాయస్, ఫైనల్లీ ఇండియా బండి కనిపించింది అనమాట. మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా అంట. దిస్ ఇస్ హోండా. 1952 ఇయర్లో మ్యానుఫ్యాక్చర్ చేశారు. నేను అదే అనుకున్నా ఇప్పటిదాకా. ఒక్క బండి కూడా లేదా ఇండియాలో, ఒకటి కూడా మ్యానుఫ్యాక్చర్ చేయలేదా అనుకున్నా. ఫైనల్లీ ఒకటి వచ్చింది. అయ్యా ఇది కూడా ఇండియానే. ల్యాండ్ మాస్టర్ అంట. దిస్ ఇస్ ఆల్సో హోండాస్ వెహికల్ ఐ థింక్. ఏమో ఐ డోంట్ నో. 1955 ఇయర్లో మ్యానుఫ్యాక్చర్ చేశారు. నెక్స్ట్ ఏమో వచ్చేసి దిస్ ఆల్సో మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇండియా. వావ్, అంబాసిడర్. ఫైనల్లీ అంబాసిడర్ ఇప్పుడు కూడా మనకి చాలా రేర్గా కనిపిస్తూ ఉంటుంది. మీరు మలయాళం మూవీ చూసారో లేదో, తొడరం అని ఒక మలయాళం మూవీ ఉంది మోహన్ లాల్ది. సో అందులో ఆయన వాడిన అంబాసిడర్ ఇదే. యూ కెన్ సీ ద సేమ్ ఎగ్జాక్ట్లీ ఇలానే ఉంటుంది. అండ్ ఇది కూడా నో దిస్ ఇస్ నాట్ ఇండియా, సారీ, మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఫ్రాన్స్. రినాల్ట్ అనమాట, పాతకాలపు రినాల్ట్. వావ్, ఆ బండి చూడండి చాలా బాగుంది చూడడానికి. వెరైటీ కలర్ అనమాట. ఆ కలర్లో నేను ఎప్పుడు బండి చూడలేదు. ఇప్పుడైతే మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు నాకు తెలిసి ఈ కలర్లో. దిస్ ఇస్ షెవ్రోలే. సో దిస్ ఇస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ అమెరికా. వావ్, దాని లోగో చూడండి, ఫ్లైట్ ఇచ్చారు. వైట్స్ ఫ్లైట్. నెక్స్ట్ వన్ కూడా షెవ్రోలేనా. దిస్ ఆల్సో ద సేమ్ లోగో. దాని గ్లాస్ చూడండి పగిలిపోయింది. గ్లాస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఫ్రాన్స్. పీగోట్. విన్నా నీ పేరు ఎక్కడో, నాకు తెలిసిన ఎంబీలో విన్నట్టున్నాను. ఐఎమ్ నాట్ షూర్. 1960 ఇయర్లో. బాగుంది చూడడానికి. ఇది కూడా కలర్ బాగుంది. ఇది షెవ్రోలే. షెవ్రోలే చాలా
మా డాడీ చిన్నప్పటి నుంచి ఒక పాట పాడుతూ ఉండేవాళ్ళు, అంటే మలయాళంలో. ഞാനൊരു పావం మోరిస్ మైనర్ ఇవళొരു ఇంపాలన్ అని మా డాడీ ఎప్పుడు పాడుతూ ఉండేవాళ్ళు అనమాట. అప్పట్లో మా డాడీ చెప్పారు మోరిస్ మైనర్ అంటే చాలా చిన్న కారు, ఇంపాలా అంటే పెద్ద కార్ అని. సో దిస్ ఈస్ ఇంపాలా అనమాట. ఫస్ట్ టైం చూస్తున్నా. మా డాడీ ఎప్పుడు పాటలో పాడటం విన్నానే కానీ చూడలేదు. సో ఐఎమ్ సీయింగ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం. అంటే వాట్ మై డాడ్ మెంట్ ఈస్ యాక్చువల్లీ షీస్ రిచ్ ఐఎమ్ పువర్ అన్నట్టుగా మా డాడీ చెప్పేవాళ్ళు అనమాట. జస్ట్ లైక్ సమ్ హ్యూమర్ సెన్స్ అనమాట. అప్పట్లో మా డాడీ చెప్పేవాళ్ళు. సో ఇట్ మేక్స్ ఆల్ సెన్స్ నౌ. ఇదేమో వచ్చేసి హిల్మెన్ 1967లో యునైటెడ్ కింగ్డమ్. Lot of vehicles guys, so I'm just running off. Opel anta, this also Germany 1960. This is 1947 year lo Studebaker anta, champion. It looks good, no? 1947. Nakaithe aa car baga nachindi. చాలా ఉంది గైస్, చాలా బాగుంది. చాలా యూనిక్ కలర్స్ అన్నమాట. బాగుంది కదా చూడండి. వెనకాల చూడండి, ఓన్లీ ఇక్కడ దాకా కవరింగ్ వచ్చారు. అదేమో ఓపెన్ చేసి స్కోడా, దిస్ ఇస్ స్కోడా పాపులర్ అంట. Czechoslovakia, manufactured in Czechoslovakia. ఇదేమో వచ్చేసి స్టీరింగ్ వీల్ అనమాట. స్టీరింగ్ వీల్ యొక్క ఎవల్యూషన్ కోసం వీల్ కప్ అవన్నీ ఉన్నాయి. ఇదేమో వచ్చేసి హెడ్ లైట్ అంటే దిస్ ఇస్ హెడ్ లైట్ వచ్చేసి పాతకాలంలో ఇది వీల్ కప్. ఓకే, వీల్ కప్ ఇది. యూ హావ్ సీన్ నో 3 అనమాట. మెల్బిన్ ద్వారా నాకు వెహికల్ గురించి కొంచెం నాలెడ్జ్ అయితే వస్తుంది. ఈ ఏరియా చూపించడం మర్చిపోయాం, సో మళ్ళీ ఇటు వచ్చారు. ఇదేమో వచ్చేసి అమెరికా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసింది 1947. ఇట్ ఆల్సో లుక్స్ గుడ్. గైస్, నేను ఇంకా మీకు చూపించబోయేది ఒక లగ్జరీ వెహికల్ అనమాట. నేను అనుకోలేదు ఇది రోల్స్ రాయ్స్ అని. సో దిస్ రోల్స్ రాయ్స్ 1924 ఇయర్లో సెలబ్రేటింగ్ 100 years అంట. వావ్, ఇట్స్ గ్రేట్. ఇంగ్లాండ్లో మ్యానుఫ్యాక్చర్ చేశారు. చూడండి, చాలా బాగుంది. ఐ డోంట్ థింక్ దిస్ వాస్ రోల్స్ రాయ్స్. దిస్ ఈస్ ది ఫస్ట్ వెహికల్ అనుకుంటా రోల్స్ రాయ్స్ది. ఇప్పుడు ఎంత డెవలప్ అయిందో చూసారు కదా రోల్స్ రాయ్స్. ఇది చూడండి గైస్, మొత్తం లిస్ట్ ఇచ్చారు రోల్స్ రాయ్స్ది మోడల్స్ది మొత్తం. గైస్ ఇది చూడండి, ఇదేమో వచ్చేసి బండి యొక్క పార్ట్స్ అనమాట. చిన్న పార్ట్స్ ఏమి ఉంటాయి కదా, సోలక్స్ కార్బొరేటర్ ఉంటాయి, ఇంజిన్ అనుకుంటా. ఇక్కడ చూడండి, స్ట్రోక్ ఇంజిన్, స్ట్రోక్ ఇంజిన్. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ మోడల్ ఆఫ్ స్ట్రోక్ ఇంజిన్. సో ఇంత వాటి పార్ట్స్ గురించి అయితే కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఏవేవో ఇచ్చారు. తెలిసి ఇంజనీరింగ్ చదివే, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదివే పిల్లలకి చాలా యూస్ఫుల్ అయింది. సో మీరు ఎవరన్నా ఇటు సైడ్ ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా కొంచెం టైం స్పేర్ చేసి ఇది విజిట్ చేయండి. ఈ మ్యూజియం అయితే మీకు కొంచెం నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది ఇలా ప్రాక్టికల్గా చూస్తే. అండ్ ఇక్కడ చూడండి, గేర్ బాక్స్, మెకానికల్ ఫ్యూయల్ పంప్, టర్బో చార్జర్ అంట, డైనమో అంట. యాక్చువల్లీ మెల్బిన్ చదివిన కోర్స్ ఏమో వచ్చేసి ఆటోమోటివ్ ఇంజనీరింగే. సో ఐ థింక్ హీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ దీస్ థింగ్స్. కలెక్షన్ అయిపోయింది అనుకున్నారా? అస్సలు అవ్వలేదన్నమాట. ఇంకా చాలా ఉంది. పిక్చర్ అభి బాకీ హే. ఈ కింద కూడా చాలా కలెక్షన్ ఉంది. ఇది ఇంకొంచెం ప్రీమియం కలెక్షన్ అనుకుంటా. గాయస్, ఇంకొన్ని స్కూటీ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇది కూడా చూడండి, ప్రియా అంట. ఫస్ట్ టైం అంటున్నా ఆ పేరులో స్కూటీ. పాత స్కూటీ అనుకుంటా. ఇండియన్ చిన్న ఉంది నాకు తెలిసి. ఇట్స్ అన్ ఇండియన్ వెహికల్. ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడం ఆ చిన్న ఉంది కాబట్టి అలా చెప్తాను.
1981లో మ్యానుఫ్యాక్చర్ చేసిన బండి. ఇయర్ ఇంకా ముందుకు వచ్చింది. 1947 నుంచి 1981 దాకా వచ్చాయి. గాయస్ దీని టైర్ సైజ్ చూడండి. టైర్ సైజే నా సైజ్ ఉంటుంది. ఈ బండి సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. నేను దీని కింద చీమలాగా ఉన్నాను, అది ఏనుగులాగా ఉంది. చీమ ఏనుగు పోలిక అంటారు కదా, సో అలా ఉందన్నమాట. ఐ లుక్ లైక్ ఎ స్మాల్ యాడ్ చూడండి. ఫ్రంట్లో నుంచి ఉంటే నేను కనపడను కూడా. ఆశకు కూడా బండి కలెక్షన్ చూపిద్దాం అనుకున్నాను. హాయిగా నిద్రపోతున్నాడు. ఇది చూడండి, దిస్ ఇస్ షెవ్రోలే. దిస్ ఆల్సో మిలిటరీ మిలిటరీ ట్రక్. ఇది కూడా యుఎస్ ఆర్మీ రేడియో ట్రక్ అంట. 1945 షెవ్రోలే. ఇది చూడండి గాయస్, చాలా వెరైటీ ఉంది ఈ బండి. ఎంతో స్టేయర్ స్టేయర్ పుచ్ హాఫ్ లింగర్. పేరే వెరైటీ ఉంది. ఐ డోంట్ నో ఇఫ్ ద ప్రొనౌన్సియేషన్ ఈస్ రాంగ్, తిట్టుకోకండి. మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఆస్ట్రియా 1967. ఇవన్నీ నాకు తెలిసి ఈ ఏరియా మొత్తం, ఈ సెక్షన్ మొత్తం మిలిటరీ వెహికల్స్ అనుకుంటా. ఇవన్నీ రష్యాలో మ్యానుఫ్యాక్చర్ చేయబడింది. గ్లాస్ 1953. ఈ కలర్ చూసుకుంటేనే అర్థమవుతుంది కదా మిలిటరీ వెహికల్ అని. చూడండి, సాక్, సంచి, గన్ను ఇవన్నీ పెట్టారు. సైజ్ చూడండి అసలు ఎలా ఉందో. ఇట్ లుక్స్ హారిఫైయింగ్. Germany. See this, manufactured in Germany, used in Indian Army. Casper mark. So see there's even a, is that a bullet mark? Guys, ఆ పైన నుంచి ఇలా ఎనిమీస్ని షూట్ చేసేవాళ్ళు అనుకుంటా. ఏంటంటే గన్ టు ఇండికేట్ టు మనకు అర్థం అవ్వాలని అలా పెట్టు. విల్లీస్ పికప్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ అమెరికా. మెల్బిన్ వాళ్ళకి ఫస్ట్ ఒక జీప్ ఉండింది. ఆ జీప్ పేరు వచ్చేసి విల్లీస్ అనమాట. సో మెల్బిన్ ఈస్ వెరీ మచ్ కనెక్టెడ్ టు విల్లీస్. నాకు కూడా ఆ పేరు మెల్బిన్ ద్వారానే తెలిసింది, విల్లీస్ అనే బండి. జీప్ ఫస్ట్ జీప్ మెల్బిన్ వాళ్ళ ఫాదర్ వాడిన ఫస్ట్ జీప్ అనమాట విల్లీస్. చాలా సంవత్సరాలు వాడారు. తర్వాత మళ్ళీ ఇంకో జీప్కి మారాం, అది ఇంకా ఉంది ఇంట్లోనే. సెకండ్ జీప్, తర్వాత థర్డ్ జీప్ మేము ఒక రెడ్ జీప్ కొన్నాం, తార్. రీసెంట్గా తార్ కొన్నాం, అది కూడా అమ్మేసి మళ్ళీ ఇప్పుడు ఫోర్త్ తార్ తీసుకున్నాం. సో దట్స్ ఎ బ్లాక్. సో మా ఎవల్యూషన్ కూడా అలా అయిందనమాట. విల్లీస్ నుంచి మహీంద్రా తార్ దాకా వచ్చింది. వీళ్ళ ఎవల్యూషన్ లానే మా ఎవల్యూషన్ కూడా. ఇది వచ్చేసి ఫోర్డ్ కంపెనీ యొక్క ట్రక్ అనమాట, పాతకాలంలో ట్రక్. మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ అమెరికా 1948. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ట్రక్, ఇంకో ట్రక్ అనమాట. టాటా యొక్క ట్రక్ విచ్ మీన్స్ ఇట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. టాటా బెన్స్ కూడా బెన్స్ చూడండి 1973. అక్కడ ఎవరిదో ఫోటో కూడా ఉంది లోపల, ఒక అమ్మమ్మ తాతయ్య. నెక్స్ట్ స్పీడప్ చేయాలన్నమాట. మేము ఇంటికి చేరుకోవాలి. యాక్చువల్లీ నిన్నే ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. ముత్తంగా ఫారెస్ట్ క్రాస్ అయ్యే టైం దాటిపోయింది. సో ఇక్కడే ఉండిపోయాం. వి స్టేడ్ అట్ అవర్ కజిన్స్ హోమ్. ఈరోజు కూడా అలా అవ్వకుండా త్వరగా వెళ్ళాలన్నమాట. ఇది 1983లో డాట్సన్ బ్లూ బర్డ్. హర్డ్ దిస్ నేమ్ బర్డ్. మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ జపాన్. ఓకే, నెక్స్ట్ ఈయన ఎవరో మధ్యలో. దిస్ ఫియట్ 1957 మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇటలీ. ఫియట్ బండి ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందో లేదో, నా MBA చదువుకున్నప్పుడైతే ఫియట్ బండి గురించి చాలా నేర్చుకున్నాను అనమాట. చెప్పారంటే అప్పట్లో ఫియట్ బ్రాండ్ అప్పుడు తెలిసింది. మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇటలీ. దిస్ ఆల్సో ఫియట్ 1962 ఇయర్. నెక్స్ట్ దిస్ ఆల్సో ఫియట్, అనదర్ ఫియట్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇటలీ 1964. మొత్తం ఫియట్ వర్షన్స్ అనమాట ఇది మొత్తం. దిస్ సెక్షన్ ఇస్ ఓల్డ్ ఫియట్. ఇది కూడా ఫియట్ డిలైట్ 1980 ఇయర్లో. ఇది చూడండి, పైన లగేజ్ కూడా పెట్టారు. ఐ థింక్ దిస్ ట్యాక్సీ వెహికల్, ట్యాక్సీ బండి అనమాట. వావ్, ఓకే, దిస్ రెడ్ కార్. ఓ బెన్స్, మెర్సిడెస్ బెన్స్. గాయస్ ఇవన్నీ మెర్సిడెస్ బెన్స్ కలెక్షన్ అనమాట. ఎప్పటిదాకా ఉందో తెలీదు, ఏ ఇయర్ దాకా ఉందో తెలీదు, బట్ వీ విల్ సీ. సో చూడండి, అది ఓల్డెస్ట్ కలెక్షన్ అనమాట. ఆ తర్వాత వచ్చింది ఇది, ఆ తర్వాత వచ్చింది బెన్స్. అన్నీ నాకు తెలిసి మ్యానుఫ్యాక్చర్ చేయబడింది జర్మనీలో. సో ఆల్ వెహికల్స్ అక్కడే మ్యానుఫ్యాక్చర్ చేయబడింది అనమాట. జస్ట్ ఇయర్స్ ఎవల్యూషన్ జరిగింది. ఇది 2000 ఇయర్లో బెన్స్ ఇలా ఉండింది. మహారాష్ట్ర బండి అనుకుంటా, MH అనేది.
నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ బండి. ఓ దిస్ ఇస్ BMW. ఓకే, బెన్స్ అక్కడ దాకా ఉంది. ఫ్రమ్ హియర్ ఐ థింక్ ఇట్స్ BMW. 1993 ఇయర్లో BMW. ఓ నో, సారీ గాయస్, ఇది మొత్తం ఆ సిరీస్ కాదు, ఇది వచ్చేసి టయోటా మ్యానుఫ్యాక్చరింగ్ జపాన్. ఇంకో లగ్జరీ కలెక్షన్ వెహికల్ చూపిస్తాను. సో దిస్ ఇస్ జాగ్వార్. 2005 ఇయర్లో జాగ్వార్ అనమాట. ఇంకో బండి ఉంది. సో దిస్ ఇస్ డాడ్జ్ అనమాట. 1946 ఇయర్లో దిస్ మ్యానుఫ్యాక్చర్డ్ పికప్. సో దిస్ పికప్ విత్ మెల్బిన్కి చాలా నచ్చిందంట ఈ బండి. దిస్ ఇస్ మేడ్ ఆఫ్ మెటల్ అండ్ వుడ్ అనుకుంటా. ఫస్ట్ టైం చూస్తున్నాయి ఇలాంటి ఒక బండి. ట్యాక్సీ నాట్ ట్యాక్సీ. ఏం బండో చూద్దాం. వెయిట్, ఏ కంపెనీయో కూడా తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి ఒక వెహికల్. సో యా దిస్ ఇస్ మోరిస్ బుడి మ్యానుఫ్యాక్చర్ ఇన్ న్యూయార్క్. ఓకే, చాలా బాగుంది. డోర్ చూడండి. జీప్, విల్లీస్ జీప్. గాయస్ ఇదేమో వచ్చేసి విల్లీస్ జీప్ అనమాట. మెల్బిన్ వాళ్ళ ఫస్ట్ జీప్ ఇదే, ఇలానే ఉండేది. సో మెల్బిన్కి మెమరీస్ మొత్తం ఫ్లాష్ అవుతున్నాయి అన్నమాట. పాతకాలపు మెమరీస్ మొత్తం గుర్తొస్తున్నాయి ఈ బండి చూస్తుంటే. నాకు తెలిసి మెల్బిన్ మా పాత బండిది ఫోటో ఉందనుకుంటా, విల్లీస్ జీప్ది. ఒకవేళ ఉంటే నేను రిఫరెన్స్ కింద పక్కన పెడతాను మీకు. సో ఇక్కడ ఇక్కడ కూడా ఇంకొక 2 బైక్స్ ఉన్నాయన్నమాట. హీరో హోండా అండ్ మా డాడీ పాత బండి, పాతకాలంలో ఫస్ట్ హీరో హోండా బండి అనుకుంటా వాడింది. సో యా నెక్స్ట్ విల్ గో టు దట్ సెక్షన్. ఇది చూడండి, ఆస్టిన్ అంట ఈ బండి. 1958 ఇయర్లో మ్యానుఫ్యాక్చర్డ్ బై UK. ఇది చూడండి, దిస్ ఇస్ మాజ్డా. 1967 Mazda. నాలానే వాళ్ళు కూడా వ్లాగ్ తీసుకుంటా ఉన్నారు యూట్యూబ్ కోసం అనుకుంటా. జీప్ బట్ ఇట్స్ మెర్సిడెస్ బెంజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ జర్మనీ. చాలా బాగుంది కదా ఈ బండి కూడా. వెరీ నైస్, ఇట్స్ సో ప్రీమియం. పార్ట్స్ మొత్తం లైక్ సపరేట్ చేసి పెట్టారనమాట. చూడండి, ఇందులో వాటికి ఎలా కనెక్ట్ చేస్తారో అన్నీ చూపిస్తున్నారనమాట. ఒక్కొక్క పార్ట్ మొత్తం బయటికి తీసి చూపించారు ఏమేమి ఉంటాయని కార్లో మొత్తం. లైక్ టైర్, వీల్ కప్, ఇంజిన్, హెడ్ ల్యాంప్, బంపర్. చాలా పేర్లు నేర్చుకున్నాను. సస్పెన్షన్, ఎవ్రీథింగ్స్ దేర్ అనమాట. గైస్ ఇక్కడ ఇంకో బండి ఉంది చూడండి. దిస్ ఇస్ స్టాండర్డ్. స్టార్టింగ్లో మీకు ఒక స్టాండర్డ్ చూపించాను బయట. సో ఇది నెక్స్ట్ స్టాండర్డ్ అనమాట. ఆ తర్వాత ఎవల్యూషన్ జరిగి 1987 ఇయర్లో ఈ స్టాండర్డ్ వచ్చింది. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు వాడేవాళ్ళంట ఈ బండి అప్పట్లో.
It's also manufactured in India. Ambassador, a brand. It's India Lights. This is Contessa Classic. This brand పేరు 1991 year లో manufacture చేశారు. It's also manufactured in India. ఇది ఫోర్స్ యొక్క బండి అన్నమాట. దీని పేరు టెంపో. So this is Tempo Matador, manufactured in 1996. ఇది చూడండి బండికి పెయింట్ మొత్తం ఎలా ఉందో. Wow, look at this body. Dolphin Saloon, Sipani. First time వింటున్నా. Manufactured in India. Wow, 1985. I think it's a failed brand. Because నేను ఎప్పుడు ఈ పేరు వినలేదు. Dolphin Saloon అంట. Sipani. ఫస్ట్ టైం వింటున్నా ఈ పేరు. బాగుంది కానీ చూద్దాం. Maruti Suzuki Honda. మనందరికీ తెలిసిన బ్రాండ్ గైస్. Maruti Suzuki. ఫస్ట్ స్టార్టింగ్ లో 1985. వెరీ ఫ్రెండ్లీ బ్రాండ్. ఎలక్ట్రిక్ రెవా ఎలక్ట్రిక్. ఇదేదో ఎలక్ట్రిక్ బండి. ఫస్ట్ ఎలక్ట్రిక్ బండి అనుకుంటా ఇది. స్పోర్ట్స్ బండియా? స్పోర్ట్ ఉందండല്ലോ. రెవా స్పోర్ట్. చూడండి గుజరాత్ వెలుగు ఫీల్డ్ మార్షల్ ట్రాక్టర్. ఫీల్డ్లో ఎక్కువగా వాడే బండి అనమాట. ట్రాక్టర్, పాతకాలం ట్రాక్టర్. ఏమన్నా ఏ మోడల్స్ తెలిసే ఉంటుంది. మిత్సుబిషి, టొయోటా, హుండాయ్, ఇవన్నీ ఇప్పుడు మనకి ఈ కాలంలో విన్న పేర్లు అనమాట ఇవన్నీ. రోవర్, మోంటిగో, డేవు ఐ డోంట్ నో. సో ఇంకా నేను జస్ట్ రన్ చేస్తూ చూపిస్తున్నాను మొత్తం. మారుతి, ఇదంతా మారుతినే. ఇదిగో ఫియట్ ఇంకోటి. దిస్ ఆల్సో మారుతి. ఇంకా ఈ లోపల కూడా వేరే ఏదో ఉంది గైస్. ఏముందో తెలియదు. మీకు తెలిసి చాప్టర్ ఆఫ్ మంజూషా మ్యూజియం ధర్మస్థల. వీటితో బీటర్. దిస్ ఇస్ ఫర్ రైస్. సీతారామ మూవీలో ఉందన్నమాట. టైపింగ్ మెషిన్. అన్ని టైపింగ్ మెషిన్. కాయిన్స్, పాతకాలం కాయిన్స్, స్టాంప్స్.
రైటింగ్ మెషిన్ అంటే అప్పట్లో మాకు తెలియదు. గన్స్ మొత్తం ఉన్నాయి. సో గైస్, మ్యూజియం అయితే మొత్తం చూసేశారు కదా, వింటేజ్ కలెక్షన్ వెహికల్స్ మొత్తం చూశారు కదా, అండ్ కొన్ని ఆర్ట్ వస్తువులు కూడా ఉన్నాయి. సో దిస్ ఇస్ ద ఓల్డ్ మ్యూజియం. మాకైతే టైం లేట్ అవుతుంది, ఇంకా ఇంటికి బయలుదేరాలన్నమాట. అదర్వైజ్ ఈరోజు కూడా ముత్తంగాలో స్ట్రక్ అయిపోతాం. ఇప్పుడైతే టైం ఆల్రెడీ నాకు తెలిసి మధ్యాహ్నం దాటింది. వీ నీడ్ టు గో సూన్. సో గాయస్, ఈరోజు వీడియో అంతే. మీకు నా వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ కార్ ఎక్కువగా నచ్చింది, మీకు ఏ కార్ ఎక్కువగా ఇష్టమో కమెంట్స్లో అయితే చెప్పండి. అండ్ మేక్ షూర్ యూ గైస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. అట్లీస్ట్ యూస్ఫుల్గా అనిపించిందో, ఎక్సైటింగ్ అనిపించిందో, ఎలా అనిపించిందో షేర్ చేయండి. అండ్ I hope you guys will support me for more interesting vlogs. Subscribe to my channel. And కొంచెం ఒక 10K సబ్స్క్రైబర్స్ అయితే నేను త్వరలోనే ఒక గివ్ అవే అయితే ప్లాన్ చేస్తాను. మీరైతే ఖచ్చితంగా కమెంట్, సబ్స్క్రైబ్ ఇవన్నీ చేసుకోవాలన్నమాట. సో ఐ విల్ సూన్ ప్లాన్ ఏ గివ్ అవే విన్నర్. ఒక వింటేజ్ బండి, టాయ్ బండి ఉంటుంది కదా వింటేజ్ది, అది ఏదన్నా మీకు గివ్ అవే లాగా ఇవ్వడం జరుగుతుంది. ముందు ముందు ఇంకా మంచి గివ్ అవేస్ అయితే ఇస్తాను. నా సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్ది, వ్యూస్ కూడా పెరిగే కొద్దీ ఇదైతే ప్లాన్ చేస్తాను. సో యా, that's all guys about today's video. Thank you for subscribing to my channel. Love you all. Bye bye.